నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నదీ బోర్డుల గెజెట్ అమలుపై వేగం పెంచిన కేంద్రం. నేడు హైదరాబాద్లో జలశక్తి మంత్రిత్వ శాఖ కీలక భేటీ. తెలుగు అకాడమీ కుంభకోణంలో ముమ్మర దర్యాప్తు. మరో 8 మందిని అదుపులోకి తీసుకునే అవకాశం. బీటెక్ కనీస ఫీజు 75,000గా శ్రీకృష్ణ కమిటీ సిఫార్సు. రాష్ట్రాల అభిప్రాయం కోరిన ఏఐసిటిఈ. లఖింపూర్ ఘటనపై నేడు సుప్రీం సుమోటో విచారణ. న్యాయం కోసం పోరాడతానని బాధితులకు రాహుల్ భరోసా. పాకిస్తాన్లో తెల్లవారుజామున భారీ భూకంపం. 20 మంది మృతి, 200 మందికి పైగా గాయాలు. కృష్ణా గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధికి సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ అమలుపై ఇవాళ కీలక సమీక్ష జరగనుంది. 2 బోర్డులతో కేంద్ర జలవనరుల విభాగం అదనపు కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఇవాళ హైదరాబాద్ లో సమావేశం కానున్నారు. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ చైర్మన్లు ఎంపీ సింగ్, చంద్రశేఖర్ అయ్యర్, బోర్డుల సభ్య కార్యదర్శులు సభ్యులతో సమావేశమై నోటిఫికేషన్ అమలు కార్యాచరణ పురోగతిని సమీక్షిస్తారు. కేంద్ర జలశక్తి శాఖ జూలై 15న జారీ చేసిన నోటిఫికేషన్ ఈ నెల 14 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. ఆలోగా అందుకు సంబంధించిన మొత్తం ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. అయితే 2 రాష్ట్రాల నుంచి పూర్తి సమాచారం ఇంకా బోర్డులకు అందలేదు. నిర్వహణ కోసం ఇవ్వాల్సిన మొత్తం కూడా ఇవ్వలేదు. నోటిఫికేషన్లోని కొన్ని ప్రాజెక్టులను 2వ షెడ్యూల్ నుంచి తొలగించాలని 2 రాష్ట్రాలు కోరుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అమలు కార్యాచరణ దిశగా ఇప్పటివరకు జరిగిన కసరత్తు, 2 రాష్ట్రాల నుంచి వచ్చిన సమాచారం సహా అన్ని అంశాలపై దేబశ్రీ ముఖర్జీ బోర్డులతో పూర్తి స్థాయిలో సమీక్షిస్తారు. సమీక్ష ఆధారంగా కేంద్ర జలశక్తి శాఖకు నివేదిక సమర్పిస్తారు. రాష్ట్రంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై శాసనసభలో ఇవాళ స్వల్పకాలిక చర్చ జరగనుంది. ప్రశ్నోత్తరాల అనంతరం చర్చ చేపడతారు. స్టాంపు చట్టానికి సవరణ బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరగనుంది. చేపల పెంపకానికి ప్రోత్సాహం, కొత్త ఆహార భద్రతా కార్డుల జారీ, అర్బన్ మిషన్ భగీరథ, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆర్టీసీ కార్గో సేవలు, ఇండ్ల స్థలాల క్రమబద్దీకరణ అంశాలు ప్రశ్నోత్తరాల్లో ప్రస్తావనకు రానున్నాయి. విశ్రాంత ఆచార్యులకు యూజీసీ వేతన స్కేళ్లు, ప్రత్యేక ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రిమెంట్లు, సేంద్రియ వ్యవసాయం, సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్లో పోస్టింగ్లు, న్యాయస్థానాలకు సొంత భవనాలు, కల్వకుర్తి మండలంలోని రామగిరి ఆలయ అభివృద్ధి అంశాలు మండలి ప్రశ్నోత్తరాలు చర్చకు రానున్నాయి. ప్రశ్నోత్తరాలు, ప్రత్యేక ప్రస్తావనల లాంటి వాటికే ఇవాళ మండలి పరిమితం కానుంది. తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ కేసులో సీసీఎస్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే 10 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు కీలకంగా వ్యవహరించిన యూబీఐ మేనేజర్ మస్తాన్ వలీని కస్టడీలోకి తీసుకున్నారు. 6 రోజుల కస్టడీలో భాగంగా మొదటి రోజు ఆయన్ను పోలీసులు విచారించారు. మిగిలిన నిందితులతో కలిసి నిధుల గోల్మాల్ కేసులో తీసుకున్న కమిషన్ గురించి ప్రశ్నించారు. కొల్లగొట్టిన నిధుల్లో ఎంత సొమ్ము ఖాతాలోకి జమ చేసుకున్నారు అని ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో మరో 8 మందిని పోలీసులు అనుమానిస్తున్నారు. వారిని కూడా అదుపులోకి తీసుకుని విచారించనున్నారు. మరోవైపు స్వాహా చేసిన సొత్తుతో నిందితులు కొన్న ఆస్తులు, ఇచ్చిన అప్పులు, స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడులు తిరిగి ఎలా స్వాధీనం చేసుకోవాలనే దానిపై పోలీసులు న్యాయ సలహా కోరనున్నారు. దేశవ్యాప్తంగా బీటెక్ కనీస వార్షిక ఫీజు 75,000 రూపాయలు ఉండాలని జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ప్రతిపాదించింది. కమిటీ సిఫార్సులపై అభిప్రాయాలు తెలపాలని ఏఐసిటిఈ రాష్ట్రాలకు లేఖలు రాసింది. అభిప్రాయాలను తెలిపేందుకు రాష్ట్ర ప్రవేశాలు, రుసుములు నియంత్రణ కమిటీ కసరత్తు చేస్తోంది. కమిటీ నిర్దేశిత రుసుములు అమలైతే తెలుగు రాష్ట్రాల్లోని లక్షల మంది విద్యార్థులపై ప్రభావం పడనుంది. దేశవ్యాప్తంగా వృత్తి విద్య కోర్సుల రుసుములను నియంత్రించేందుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఏఐసిటిఈ నియమించిన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ కీలక సిఫార్సులు చేసింది. దేశవ్యాప్తంగా బీటెక్ వార్షిక రుసుము 75,000 రూపాయలు ఉండాలని కమిటీ నిర్దేశించింది. దేశంలో కొన్ని విద్యా సంస్థలు బీటెక్, ఎంబీఏ వంటి వృత్తి విద్యా కోర్సులకు 3 లక్షల రూపాయల నుంచి 9 లక్షల రూపాయల వరకు వసూలు చేస్తున్నాయి. ఫీజులను నియంత్రించాలన్న ఉద్దేశంతో ఏఐసిటిఈ 2014 ఏప్రిల్ 14న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ చైర్మన్ గా 10 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా వివిధ అంశాలను పరిశీలించిన శ్రీకృష్ణ కమిటీ
2015 ఏప్రిల్ 7న ఏఐసిటిఈకి నివేదిక సమర్పించింది. నగరాలు, పట్టణాలను బట్టి బీటెక్కు గరిష్టంగా 1,44,000 నుంచి 1,58,000 వరకు ఫీజు ఉండాలని సిఫార్సు చేసింది. శ్రీకృష్ణ కమిటీ సిఫార్సుల మేరకే గరిష్ట ఫీజులు ఉండాలని రాష్ట్రాల ఏఎఫ్ఆర్సీలకు 2017 జనవరిలో ఏఐసిటిఈ స్పష్టం చేసింది. అయితే ఫీజులు ఎంత ఉండాలనే విషయం తమ పరిధిలోనే ఉంటుందంటూ ఏఎఫ్ఆర్సీలు ఏఐసిటిఈ ఆదేశాలను అమలు చేయడం లేదు. కళాశాలల యాజమాన్యాల వినతి మేరకు శ్రీకృష్ణ కమిటీ తాజాగా కనిష్ట రుసుములను కూడా ప్రతిపాదించింది. కనీసం 75,000 రూపాయల వార్షిక ఫీజు ఉండాలని పేర్కొంది. తుది నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్రాల ఏఎఫ్ఆర్సీలదేనని స్పష్టం చేసింది. ఏఎఫ్ఆర్సీకి నిర్ణయించిన కనీస ఫీజు 75,000 కన్నా తక్కువ ఉంటే ఆ కాలేజీల్లో వసతులు సరిగ్గా లేనట్లుగా పరిగణించాలని కమిటీ సూచించింది. 3 ఏళ్లలో వసతులను మెరుగుపరుచుకోకపోతే అలాంటి కాలేజీలను మూసివేయాలని ప్రతిపాదించింది. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ సిఫార్సులు అమలైతే తెలుగు రాష్ట్రాల్లో లక్షల మంది విద్యార్థులపై ప్రభావం పడుతుంది. ప్రస్తుతం తెలంగాణలో కనీస వార్షిక ఫీజు 35,000 రూపాయలే ఉంది. తెలంగాణ వ్యాప్తంగా 20 కాలేజీల్లో 35,000 రూపాయలు, మరో 100 కళాశాలల్లో 75,000 రూపాయల లోపే ఫీజు ఉంది. ఆంధ్రప్రదేశ్లో గరిష్ట ఫీజే 70,000 రూపాయలు ఉంది. శ్రీకృష్ణ కమిటీ సిఫార్సులపై అభిప్రాయాలు తెలపాలని రాష్ట్రాల ఏఎఫ్ఆర్సీలకు ఏఐసిటిఈ ఇటీవల లేఖలు రాసింది. త్వరలో అభిప్రాయాలను తెలిపేందుకు తెలంగాణ ఏఎఫ్ఆర్సీ కసరత్తు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు తొలి రోజు అట్టహాసంగా జరిగాయి. ఊరువాడ ఉయ్యాల పాటలు మారుమోగాయి. పెత్తరమాస ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ మహిళలు, చిన్నారులు ఆడి పాడారు. బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో. రాష్ట్రంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి. పెత్తరమాస రోజు ఎంగిలిపూల బతుకమ్మతో వేడుకలు మొదలవగా తొలి రోజే రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ శోభ ఉట్టిపడింది. రవీంద్ర భారతిలో తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న వేడుకలను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. రంగురంగుల పూలను ఒద్దికగా పేర్చి రాగయుక్తమైన పాటలకు లయబద్దమైన తాళం వేస్తూ మహిళలు ఆడిపాడారు. దాయాదులను బాసి ఉయ్యాలో, వనితతో ఆరాజు ఉయ్యాలో, వనమందు నివసించే ఉయ్యాలో, కలికి లక్ష్మిని గూర్చి ఉయ్యాలో, ఘనత పొంగునరింప ఉయ్యాలో, ఊరికి ఉత్తరాన. రాజ్ భవన్ లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో గవర్నర్ తమిళిసై, ఆమె కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. దాదాపు 3 గంటల పాటు బతుకమ్మ ఆడారు. కుకట్పల్లిలోనూ యువతులు, మహిళలు, చిన్నారులు సంతోషంగా బతుకమ్మ వేడుకల్లో భాగస్వామ్యులయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లోని ఊరువాడ బతుకమ్మ సంబురాలతో మురిసిపోయింది. హనుమకొండలోని 1000 స్తంభాల ఆలయం తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో పూలవనంలా మారింది. వేలాదిగా తరలివచ్చిన మహిళలతో సందడిగా మారింది. బతుకమ్మ పాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ హోరెత్తించారు. బతుకమ్మ 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 సంబరాలు ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ ఘనంగా జరిగాయి. బతుకమ్మలను అందంగా పేర్చి కోదండ రామాలయం, బాలాజీ మందిరంతో పాటు వివిధ కూడళ్లు, కాలనీల వద్ద బతుకమ్మ ఆడారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో బతుకమ్మ వేడుకల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోనూ బతుకమ్మ ఆటపాటలు మారుమోగాయి. ఖమ్మంలో జరిగిన వేడుకల్లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు. చిన్న పెద్ద అంతా ఒక్కచోట చేరి ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా బతుకమ్మ సంబురాలతో మురిసిపోయింది. హుజూరాబాద్ లో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. సిరిసిల్ల మహిళలు సంతోషంగా బతుకమ్మ ఆడారు. ఉమ్మడి ఆదిలాబాద్ లోను ఊరు వాడ ఉయ్యాల పాటలు మారుమోగాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో బతుకమ్మ సంబురాల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోను తొలి రోజు బతుకమ్మ సంబురాలు అంబరాన్ని అంటాయి. చిన్న పెద్ద తేడా లేకుండా బతుకమ్మ సంబరాల్లో ఆడి పాడారు. వరంగల్ భద్రకాళి అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ తొలి రోజు శైలపుత్రి క్రమంలో బాలాత్రిపుర సుందరి అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉదయం భద్రకాళి అమ్మవారి నిత్యాస్నికము, గణపతి పూజల అనంతరం ధ్వజారోహణం, సుగంధ పరిమళ ద్రవ్యాలతో పూర్ణాభిషేకం, ఇతర పూజల అనంతరం భక్తులకు బాలాత్రిపుర సుందరిగా దర్శనమిస్తారు. ఇక రెండవ రోజు నుంచి వరుసగా అన్నపూర్ణ, గాయత్రి, మహాలక్ష్మి, లలిత మహాత్రిపుర సుందరి, సరస్వతీదేవి, భద్రకాళి, మహిషాసుర మర్దినిగా వివిధ అలంకరణల్లో దర్శనమిస్తారు. అయితే భక్తులకు ముఖ్యంగా సూచించేది ఏంటంటే ఈ కోవిడ్ నిబంధనలను అనుసరించి ఈ దసరా నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. మాస్క్ పెట్టుకొని మాత్రమే దేవాలయానికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. టెలికాం రంగంలోని 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను నేరుగా అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. మన దేశంతో సరిహద్దులు పంచుకుంటున్న దేశాల సంస్థలు, పౌరులు మాత్రం ప్రభుత్వ అనుమతి ద్వారానే భారత్లో పెట్టుబడులు పెట్టాలని స్పష్టం చేసింది. గతంలోనూ టెలికాంలోని 100% ఎఫ్డీఐల అనుమతి ఉన్నా 49% వరకే నేరుగా అవకాశం ఉండేది. ఇప్పుడు టెలికాం మౌలిక వస్తువుల సంస్థలు సహా అన్ని రకాల టెలికాం సేవల్లోకి 100% ఎఫ్డీఐని అనుమతిస్తామని ప్రజా ఆస్తుల నిర్వహణ, పరిశ్రమల ప్రోత్సాహక విభాగం తెలిపింది. మరోవైపు యునైటెడ్ యాక్సెస్ సర్వీసెస్ పరిధిలోని టెలికాం లైసెన్స్లు, యునైఫెడ్ లైసెన్స్ల విభాగంలోని టెలికాం సంస్థలు సమర్పించే బ్యాంకు గ్యారంటీలను 80% తగ్గిస్తూ టెలికాం విభాగం ఆదేశాలు జారీ చేసింది. తద్వారా భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వోడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్తో పాటు ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఉన్న టాటా కమ్యూనికేషన్స్ వంటి సంస్థలు బ్యాంకుల్లో ఉంచాల్సిన నగదు మొత్తాలు భారీగా తగ్గుతాయి. టవర్లు నెలకొల్పే ప్రక్రియను కూడా టెలికాం విభాగం సులభతరం చేసింది. దేశంలో ఇంధన ధరలు మరోమారు పెరిగిన వేళ పెట్రోల్, డీజిల్ రేట్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. తాజాగా లీటర్ పెట్రోల్పై 32 పైసలు, డీజిల్పై 38 పైసలు పెంచుతూ చమురు విక్రయ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ ధరల పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర ₹103.24 పెరగ్గా డీజిల్ ₹91.77 చేరింది. వాణిజ్య రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ₹109.25 పలుకుతుండగా డీజిల్ ₹99.55 పెరిగింది. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ₹107.41 చేరగా డీజిల్ ₹100.13 విక్రయిస్తున్నారు. విజయవాడలో లీటర్ పెట్రోల్ ₹109.32 పెరగ్గా డీజిల్ ₹101.50గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల 3 ఏళ్ల గరిష్టానికి చేరడమే దేశీయంగా ఇంధన ధరలు పెరుగుదలకు కారణమని చమురు సంస్థలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు రోజురోజుకు పెరుగుతున్న వేళ అవి త్వరలోనే తగ్గనున్నట్లు పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. చమురు ఎగుమతి దేశాల సమాఖ్య ఒపెక్ మార్కెట్లోకి మరింతగా ముడి చమురును తీసుకురావాలని నిర్ణయించినట్లు ఈటీవీ భారత్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో గుర్తు చేశారు. ఈ కారణంగా పెట్రోల్ రేట్లు తగ్గే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. పెట్రోల్పై యూపీఏ ప్రభుత్వం విడుదల చేసిన బాండ్ల వల్ల ఏటా 20,000 కోట్ల రూపాయలు కేంద్రం చెల్లించాల్సి వస్తోందని పెట్రోలియం మంత్రి అన్నారు. जब महामारी के कारण इकोनॉमिक आर्थिक एक्टिविटी दुनिया भर में बंद हो गई थी, मार्च 2020 में वो $19.56 हो गया. इकोनॉमिक एक्टिविटी बढ़ते बढ़ते आज पेट्रोल का दाम अंतर्राष्ट्रीय मार्केट में $78 पर बैरल है. ओपेक प्लस ने कहा कि कुछ उनके जो सप्लायर्स हैं उनको ज्यादा तेल मार्केट में लाना होगा. कांग्रेस की सरकार जब थी 2010 में, इन्होंने पेट्रोल को डीरेगुलेट कर दिया और कांग्रेस ने अपने समय जो अंतर्राष्ट्रीय दाम ज्यादा थे
उससे लोगों को बचाने के लिए इन्होंने 1,40,000 करोड़ के ऑयल बॉन्ड्स फ्लोट किए। ये बॉन्ड्स की मैच्योरिटी 15 साल की थी। 2020 में वो उसकी रीपेमेंट शुरू हुई तो उसका इंटरेस्ट ही हमारा 20,000 करोड़ एक साल का बढ़ता है, जो पिछले साल से दे रहे हैं। దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్ లఖింపూర్ ఖేరీలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ కేసు విచారణను నేడు చేపట్టనుంది. ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ ఇద్దరు ఉత్తరప్రదేశ్ న్యాయవాదులు రాసిన లేఖను పరిగణలోకి తీసుకుని సుమోటోగా విచారణ చేపట్టేందుకు జస్టిస్ ఎన్వి రమణ అంగీకరించారు. కేంద్రం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఆదివారం లఖింపూర్ ఖేరీలో రైతులు తికోనియా బన్బీపూర్ రహదారిపై ఆందోళన చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రా కారు, మరో వాహనం వారిపై దూసుకు వెళ్లారు. ఈ ఘటనలో 4 రైతులు అక్కడికక్కడే మరణించగా తర్వాత రైతుల దాడిలో మరో 4 ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై కేంద్ర మంత్రి తనయుడు సహా పలువురిపై కేసులు నమోదయ్యాయి. యూపీ ప్రభుత్వం ఈ ఘటనపై సిట్ను ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నిర్బంధాల మధ్య లఖింపూర్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన రైతు కుటుంబాలను పరామర్శించారు. తొలుత పర్యటనకు అనుమతి నిరాకరించిన యూపీ ప్రభుత్వం చివరకు అంగీకరించింది. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన లవ్ ప్రీత్ సింగ్ కుటుంబ సభ్యులను తొలుత పరామర్శించి వారిని ఓదార్చారు. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని రాహుల్, ప్రియాంక హామీ ఇచ్చారు. 8 మంది మృతికి కారణమైన ఉత్తరప్రదేశ్ లఖింపూర్ ఖేరీ ఘటన విషయంలో ఎట్టకేలకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దిగొచ్చింది. విపక్ష నేతలు అక్కడ పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు అనుమతించింది. అధికారులతో సుదీర్ఘ మంతనాల అనంతరం సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా 3 రోజులుగా సీతాపూర్ అతిథి గృహంలో నిర్బంధంలో ఉన్న ప్రియాంక, ఇతర నేతలు విడుదలయ్యారు. అంతకుముందు లఖింపూర్ ఖేరీ వెళ్లేందుకు లక్నవూ విమానాశ్రయానికి చేరుకున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీఎంలు చరణ్జీత్ సింగ్ చన్నీ, భూపేష్ బఘెల్లను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసు వాహనంలో వెళ్లాలని షరతు పెట్టగా రాహుల్ ధర్నాకు దిగారు. చివరికి సొంత వాహనాల్లోనే వెళ్లేందుకు అధికారులు అనుమతిచ్చారు. కాంగ్రెస్ నేతలు అక్కడి నుంచి బయలుదేరి సీతాపూర్లో ప్రియాంక గాంధీ వద్దకు చేరుకున్నారు. ఆమెతో కలిసి లఖింపూర్ వెళ్లారు. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన లవ్ప్రీత్ సింగ్ కుటుంబ సభ్యులను పరామర్శించి వారిని ఓదార్చారు. బాధిత కుటుంబాలు పరిహారం పట్టించుకోవడం లేదన్న ప్రియాంక న్యాయం కావాలని అడుగుతున్నారని చెప్పారు. కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎఫ్ఐఆర్ లేకున్నా తమను పోలీసులు అరెస్టు చేశారన్న ప్రియాంక నేరం చేసిన కేంద్ర మంత్రి కొడుకును ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. మిగతా బాధిత కుటుంబాలను ప్రియాంక నేడు కలవనున్నారు. హింసాత్మక ఘటనలో మృతి చెందిన 4 రైతులు, ఓ జర్నలిస్టు కుటుంబానికి చెరో 50 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు పంజాబ్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రులు ప్రకటించారు. అటు లఖింపూర్ ఖేరీ ఘటనపై విచారణకు అదనపు ఎస్పీ నేతృత్వంలో 6 సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ను ఏర్పాటు చేసినట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది. కారు దూసుకెళ్లిన ఘటన తర్వాత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా హోంమంత్రి అమిత్ షాతో బుధవారం భేటీ అయ్యారు. దీంతో ఆయన రాజీనామా చేస్తారని ఊహాగానాలు వినిపించినప్పటికీ అలాంటిదేమీ లేదని అధికార వర్గాలు కొట్టిపడేశాయి. కర్ణాటకలో ఘోర విషాదం చోటు చేసుకుంది. బెళగావి జిల్లా బడాల అంకలగి గ్రామంలో భారీ వానకు ఇల్లు కూలడంతో 7 దుర్మరణం చెందారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 6 ఒకే కుటుంబానికి చెందినవారున్నారు. మృతుల్లో 3 చిన్నారులు, 3 మహిళలు ఉన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం ధాటికి ఇల్లు కూలింది. అగ్నిమాపక విపత్తు నివారణ దళం ఉద్యోగులు స్పందించి బాధితులను శిథిలాల్లో నుంచి బయటకు తీసుకువచ్చారు. సంఘటనా స్థలంలోనే 2 ప్రాణాలు కోల్పోగా 2 ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయారు. అటు మృతుల కుటుంబాలకు కర్ణాటక ప్రభుత్వం ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించింది. షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ అరెస్టుపై మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్యన్ను అక్రమంగా అరెస్ట్ చేశారన్న ఆయన క్రూయిజ్లో అసలు డ్రగ్సే దొరకలేదని ఆరోపించారు.
ఆర్యన్ను అరెస్ట్ చేసింది ఎన్సీబీ అధికారులు కాదన్న నవాబ్ మాలిక్, వారు భాజపా నాయకులను పేర్కొన్నారు. షార్క్ ను టార్గెట్ చేసినట్లు నెల క్రితమే సమాచారం వచ్చిందన్న మంత్రి క్రైమ్ రిపోర్టర్ల గ్రూపుల్లో ఈ వార్త చక్కర్లు కొట్టినట్లు పేర్కొన్నారు. ఆర్యన్ ఖాన్ తో సెల్ఫీ తీసుకున్న ఓ వ్యక్తి ఫోటో వైరల్ కాగా అతడు పూణేలో అనేక మోసాలకు పాల్పడ్డ కేపీ గోస్వామి అని మంత్రి పేర్కొన్నారు. అర్బాజ్ మర్చెంట్ ను అరెస్ట్ చేసిన మనీష్ భానుశాలి భాజపా అధ్యక్షుడిగా ఫేస్బుక్ లో ఉన్నట్లు తెలిపారు. గోస్వామి, మనీష్ కలిసి ఉన్న ఫోటోలను కూడా నవాబ్ విడుదల చేశారు. ఎన్సీపీకి భాజపాకు సంబంధం ఏంటన్న మంత్రి దీనిపై స్పష్టత కావాలని డిమాండ్ చేశారు. మంత్రి నవాబ్ మాలిక్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని ఎన్సీబీ డిప్యూటీ డీజీ జ్ఞానేశ్వర్ సింగ్ అన్నారు. చట్టపరంగా పారదర్శకంగా ఎన్సీబీ తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. గుజరాత్లో పట్టుబడ్డ 3,000 కిలోల మాదక ద్రవ్యాల కేసు ఎన్ఐఏకు బదిలీ అయింది. నార్కోటిక్స్ వ్యవహారంలో విదేశీ ఉగ్రవాద మూకలు ఉన్నట్లు భావించిన కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గుజరాత్లో ముంద్రా పోర్టులో ఇటీవల పట్టుబడిన 21,000 కోట్ల రూపాయల విలువైన 3,000 కిలోల మత్తుమందుల కేసు దర్యాప్తులో మరో ముందడుగు పడింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ నమోదు చేసిన కేసును కేంద్ర ప్రభుత్వం జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించింది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇరాన్ బందర్ అబ్బాస్ పోర్టు మీదుగా విజయవాడలోని ఆషీ ట్రేడింగ్ కంపెనీ చిరునామాతో సెమీ ప్రాసెస్డ్ టాల్క్ స్టోన్స్ ముసుగులో తరలిస్తున్న 2,988.21 కిలోల హెరాయిన్ ను సెప్టెంబర్ 13న డీఆర్ఐ అధికారులు పట్టుకుని కేసు నమోదు చేశారు. చెన్నైలో నివాసం ఉంటున్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన మాచవరం సుధాకర్, ఆయన భార్య దుర్గా పూర్ణిమ వైశాలితో పాటు కోయంబత్తూర్ కు చెందిన పి రాజ్ కుమార్ ను అరెస్ట్ చేశారు. ఇదే వ్యవహారంపై ఎన్ఐఏ బుధవారం కేసు నమోదు చేసి వీరి ముగ్గురిని ప్రధాన నిందితులుగా పేర్కొంది. నేరపూరిత కుట్ర, విదేశాల నుంచి మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, ఉగ్రవాద కార్యకలాపాలకు నిధుల సమీకరణకు సంబంధించిన సెక్షన్ల కింద వారిపై కేసు పెట్టింది. ఈ కేసులో ఉగ్రమూలాలపై ఎన్ఐఏ దర్యాప్తు చేయనుంది. తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడికి చెందిన మాచవరం సుధాకర్ గతేడాది ఆయన భార్య దుర్గా పూర్ణిమ వైశాలి పేరిట ఆషీ ట్రేడింగ్ కంపెనీ స్థాపించారు. విజయవాడ సత్యనారాయణపురంలోని వైశాలి పుట్టింటి చిరునామాతో ఆ కంపెనీని రిజిస్టర్ చేయించారు. ఈ కంపెనీకి సంబంధించిన ఎగుమతి, దిగుమతి కోడ్ ని మాదక ద్రవ్యాల మాఫియాకు అందించి వాటిని భారత్లోకి దిగుమతి చేసేందుకు తోడ్పడ్డారని సుధాకర్ పై ప్రధాన అభియోగం ఉంది. లండన్ నుంచి కొచ్చిన్కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ఓ మహిళ ప్రసవించింది. ఆమె మగబిడ్డకు జన్మనిచ్చినట్లు ఎయిర్ ఇండియా అధికారి వర్గాలు తెలిపాయి. విమానంలో ఉన్న 4 నర్సులు, 2 డాక్టర్లు ఆమెకు సహకరించారు. మహిళకు నెలలు నిండక ముందే కాన్పు జరిగినట్లు వైద్యులు తెలిపారు. ఎయిర్ ఇండియా సంస్థకు చెందిన AI-150 విమానం 203 మంది ప్రయాణికులతో లండన్ నుంచి కొచ్చిన్కు మంగళవారం బయలుదేరింది. మార్గం మధ్యలో విమానంలోని ఓ గర్భిణికు నొప్పులు రాగా ఆకాశంలో ఉండగానే మగబిడ్డకు ప్రసవించింది. మహిళకు మెరుగైన వైద్యం అందించేందుకు విమానాన్ని ఫ్రాంక్ఫర్ట్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పాకిస్తాన్లో భారీ భూకంపం సంభవించింది. ఈ విపత్తులో ఇప్పటివరకు 20 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పాకిస్తాన్ విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. మరో 300 మందికి పైగా గాయపడినట్లు వెల్లడించారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులుగా ఉన్నట్లు పేర్కొన్న పాక్ అధికారులు మరణాల సంఖ్య భారీగా పెరిగే అవకాశముందని తెలిపారు. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 5.7గా నమోదైనట్లు పేర్కొన్నారు. ఈ తెల్లవారుజామున బలూచిస్తాన్ ప్రావిన్స్ లో భూమి కంపించడంతో హర్నాయ్ ప్రాంతంలో 70 పైగా ఇళ్లు పూర్తిగా నేలమట్టమైనట్లు అధికారులు తెలిపారు. చాలా మంది శిథిలాల కింద చిక్కుకొని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. భూకంపం ధాటికి బలూచిస్తాన్లోని ప్రధాన నగరాలు తీవ్రంగా కంపించినట్లు చెప్పారు. క్షతగాత్రుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండడంతో బలూచిస్తాన్లోని అన్ని ఆసుపత్రుల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు కోవిడ్ యోధులకు నివాళిగా ఫ్లాష్ మాబ్ నిర్వహించారు. ఎన్టీఆర్ చౌరస్తా, వేణు మాల్లో వివిధ పాటలకు నృత్యాలు చేశారు. కరోనా వేళ వైద్యులు, సిబ్బంది అందించిన సేవలు తెలియజేసేలా సన్నివేశాలు ప్రదర్శించారు. అయినా వైద్యులపై దాడులు ఆగడం లేదని, వారి సేవలు గుర్తించాలంటూ నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ హాజరయ్యారు.